హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక మహాభక్తుడి కథ తెలుసుకుందాం. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే ఏకంగా రాజ్యాలనే వణికించింది. ఆయనే అప్పర్ నయనార్, తిరునావుక్కరసర్ అని కూడా అంటారు. 21వ నయనార్ అయిన ఆయన జీవితం అద్భుతాలు, కష్టాలు, అచంచల భక్తితో నిండి ఉంది. ఆయన గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా ఏళ్ల క్రితం తమిళనాడులోని తిరువామూర్ అనే ఊరిలో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. అతడే మరుల్నీకియర్. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. అతని అక్క తిలగవతియార్ అతన్ని సొంత బిడ్డలా పెంచింది. అక్క శివుడిని ఆరాధిస్తుంటే తమ్ముడు మాత్రం జైన మతాన్ని స్వీకరించి ధర్మసేనుడయ్యాడు. కాని విధికి వేరే ఆట ఆడే ఉద్దేశం ఉంది. మరుల్నీకియర్ని ఒక భయంకరమైన వ్యాధి చుట్టుముట్టింది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. బాధతో విలవిల్లాడుతున్న సమయంలో అక్క శివుడి గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. చివరికి తన చివరి శ్వాస వరకు పోరాడుతూ తిరువాదిగై శివాలయానికి పాకుతూ వెళ్లాడు. శివలింగం ముందు పడిపోయి, ఓ మహాదేవా, నన్ను రక్షించు అని దీనంగా వేడుకున్నాడు. అంతే, ఒక దివ్యమైన కాంతి అతని చుట్టూ వ్యాపించింది. అతని నుదిటిపై పవిత్ర భస్మం దర్శనమిచ్చింది. అతని వ్యాధి క్షణాల్లో మాయమైపోయింది. అప్పటినుండి ఆయన తిరునావుక్కరసరయ్యాడు, అంటే దైవిక వాక్కుల రాజు. సంబందర్ ఆయనను అప్పర్ అని పిలిచాడు. అయితే జైన మతాన్ని నమ్మే పల్లవరాజుకు కోపం నశాలానికంటింది. అప్పర్ను ఎలాగైనా అంతమొందించాలని మదపుటేనుగుతో తొక్కించమని ఆజ్ఞాపించాడు. కోపంతో ఊగిపోతున్న ఏనుగు అప్పర్ వైపు దూసుకొచ్చింది. అప్పర్ మాత్రం ఓం నమ శివాయ అని జపిస్తూ ప్రశాంతంగా నిలబడ్డాడు. అంతే, ఆశ్చర్యం! ఏనుగు హఠాత్తుగా ఆయన ముందు మోకరిల్లింది. రాజు ఆశ్చర్యపోయాడు. మరింత కోపంతో సముద్రంలోకి విసిరేయమని ఆదేశించాడు. అప్పర్ను గొలుసులతో బంధించి సముద్రంలోకి విసిరారు. కాని మునిగిపోవడానికి బదులు రాతి తెప్ప పైకి లేచి ఆయనను క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. ప్రకృతి కూడా ఆయన భక్తికి తలవంచింది. తింగలూర్లో అప్పూడి అడిగల్ అనే గొప్ప భక్తుడు అప్పర్ను తన ఇంటికి ఆహ్వానించాడు. కాని ఆ ఆనందం క్షణికమైంది. వెంటనే ఊహించని విషాదం సంభవించింది. అప్పూడి కొడుకుని విషసర్పం కాటేసింది. అంతే, బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అందరూ భయంతో వణికిపోయారు. కాని అప్పర్ మాత్రం చెక్కుచెదరని విశ్వాసంతో శివుడిని కీర్తిస్తూ ఒక మధురమైన కీర్తనను ఆలపించాడు. అంతే, అద్భుతం జరిగింది. బాలుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. మృత్యువు కూడా శివుని దయముందు తలవంచక తప్పలేదు. ఇంకా ఒక సవాలు ఎదురైంది. వేదారణ్యేశ్వర గుడి తలుపులు మూసి ఉన్నాయి. ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారు. అప్పర్, సంబందర్ మాత్రం తమ భక్తిని చూపుతూ తలుపుల ముందు నిలబడి పాటలు పాడారు. అంతే, అద్భుతం జరిగింది. గుడి తలుపులు వణికిపోయి వాటంతట అవే తెరుచుకున్నాయి. నిజమైన నమ్మకం ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాలం గడిచే కొద్దీ అప్పర్ వృద్ధాప్యం చేరుకున్నారు. తన చివరి ప్రయాణానికి సిద్ధమై తిరుపుగలూరుకు వెళ్లారు. అక్కడ శివలింగం ముందు మోకాలిపై కూర్చుని, ఓ దేవుడా, నా ఆత్మ మీ పాదాల చెంత శాంతిని పొందాలి అని మనసులో అనుకున్నారు. అంతే, ఒక దివ్యమైన కాంతి ఆయన చుట్టూ వ్యాపించింది. ఆ క్షణంలోనే ఆయన శివలింగంలో కలిసిపోయి దేవునిలో ఐక్యమయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, అప్పర్ ఎన్ని కష్టాలు పడ్డారో. నొప్పి, శిక్ష, మరణం కూడా ఆయనను భయపెట్టలేకపోయాయి. కాని మనం చిన్న సమస్య వస్తేనే ఆశలు వదిలేస్తాం కదా. అప్పర్ మనకు ఏం నేర్పుతారో తెలుసా? బలమైన నమ్మకం, భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏనుగు వంగింది, సముద్రం ఆయనను కాపాడింది, మరణం కూడా ఆయన ముందు తలవంచింది. ఆయన పాటలు ఇప్పటికీ గుళ్లలో పాడుతున్నారు. మనం మంచితనాన్ని నమ్మితే, విశ్వాసంతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అప్పర్ నయనార్ కథ భక్తి ఎంత గొప్పదో నిరూపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి స్ఫూర్తినిచ్చే కథలు ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.